గోదావరికని భాస్కర్రావు భవన్లో గురువారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్, గోవర్ధన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ జోహార్ విద్యుత్ అమరవీరులు. జోహార్ జీతగానిగా పేరొందిన చంద్రబాబు నాయుడు మరి ప్రపంచ బ్యాంక్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మరి కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచడం జరిగింది. దానికి నిరసనగా అనేక మార్లు వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నిసార్లు తనకు విన్నవించినా వినకపోవడంతో మరి ఏదైతే 9 వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వేలాది మంది వామపక్ష పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది, దమనకాండ చేయడం జరిగింది. దానివల్ల 3 అమరులు కావడం జరిగింది. అనేక మంది మొన్న అమరుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా అనేకమైన దెబ్బలు తిని చేతులు కాళ్ళు విరిగే పరిస్థితి ఆ రోజు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఉమ్మడిగా జరిపినటువంటి విద్యుత్ పోరాటం ఏదైతే ఉన్నదో దానివల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది జరిగింది. భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన ప్రజలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వము చేసినా కూడా వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ చూస్తూ ఊరుకోదని ప్రజాపాలన ప్రజారంజకంగా జరగాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా కనివిని ఎరగనటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేది జరిగింది. ఆ విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వరకు ఎవరు కూడా భరించలేనటువంటి విధంగా ఉండడం మూలంగా ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 9 వామపక్షాలతో పాటు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఈ విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాపితంగా అనేకమైనటువంటి పోరాటాలు, నిరాదీక్షలు, ధర్నలు చేపట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా నరహంతక చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ పోరాటాలకు మరి అణచివేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఆనాటి వామపక్షాల ఆధ్వర్యం లోపల కూర్చొని మా యొక్క సమస్య పరిష్కరించాలంటే, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే మరి మనం ఉమ్మడిగా విద్యుత్తు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని వాళ్ళు ఏదైతే పోరాటం ఇది బంద్ పిలిపించి రాష్ట్ర పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆ రోజు 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఆ పిలుపు ఇవ్వడం మూలంగా జరిగింది. ఆ రోజు బషీర్బాగ్ సాక్షిగా అనేకమైనటువంటి పోరాటాలు అందరూ కూడా అక్కడ చేరుకొని చేయడం జరిగింది. ఆ పోరాటాన్ని అణచివేయడం కోసం ఆ రోజు గుర్రపు డెక్కలతోటి తొక్కియడమే కాకుండా భాషవాయువు ప్రయోగించడం అనేది జరిగింది. అప్పటికి కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కామ్రేడ్ల మీద మరి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అనేది జరిగింది. ఆ కాల్పుల్లో అనేక మంది గాయాలు కావడం అనేది జరిగింది. అదేవిధంగా 3 అమరులు కావడం అనేది జరిగింది. రామకృష్ణ, అదేవిధంగా బాలస్వామి, అదేవిధంగా
విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా అక్కడక్కడే అమరు కావడమే జరిగింది. వారి యొక్క స్ఫూర్తిగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఆ పోరాటం స్ఫూర్తిగా ఈ రోజు వరకు కూడా నిలబడ్డది. 25 సంవత్సరాల సుదీర్ఘకాలం అవుతున్నప్పటికీ ఆ అమరవీరుల యొక్క రక్తము అర్పణతోటి ప్రతి సంవత్సరం కూడా